ఏపీలో మంత్రులకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఫీవర్. మంత్రులకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి అనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల పనితీరు మీద ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ చేశారు. మంత్రులు స్థానికంగా ఇసుక దందాల్లో ఏమైనా ప్రమేయం ఉందా, లేదా ఇంకా స్థానికంగా జరిగినటువంటి అల్లర్లు గొడవలు ఆ మధ్యన ఏపీలో జరిగిన వాటిల్లో వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా, ఇంకా మంత్రులు తమ శాఖలకు సంబంధించి ఎటువంటి సమీక్షలు నిర్వహించారు, వారు సెక్రటేరియట్లో తమ ఛాంబర్స్లో ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు, ఇలా పలు అంశాల మీద మంత్రుల పనితీరు గురించి ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ చేశారని వినిపిస్తోంది. ఇంటెలిజెన్స్ ద్వారాను అలాగే పార్టీ వర్గాల ద్వారాను వచ్చిన సమాచారం ప్రకారం ఆయన రెడీ చేసుకున్న ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి తమకు ఎన్ని మార్కులు వచ్చాయో అని ఒక విద్యార్థుల్లాగా మంత్రులు టెన్షన్ పడుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద ఏవో చర్యలు తీసుకుంటారు అనేటువంటిది లేకపోయినా భవిష్యత్తులో ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగానే కొంతమంది మంత్రులకి ఉద్వాసన చెప్పి వాళ్ళ స్థానంలో కొత్త మంత్రులను తీసుకురావడానికి ఇదొక అవకాశంగా తీసుకోవాలని భావిస్తున్నట్టున్నారు ఆయన. ఎందుకంటే కూటమి ప్రభుత్వం 164 సీట్లతో భారీ విజయం సాధించిన నేపథ్యంలో కూటమి మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ అకామిడేట్ చేయాలి అంటే ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ని అడ్డు పెట్టుకుని దీని ద్వారా వాళ్ళకి ఉద్వాసం చెప్పాలి అనేటువంటిది ఒక వ్యూహం చంద్రబాబు గారిది అనేటువంటిది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.